పేర్ని నాని గారు మచిలీపట్నం మాజీ శాసనసభ్యులు మళ్ళీ గెలవాలనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు, ఒక్కసారేనండి. మావిగన్ భయం మిమ్మల్ని పరిగెత్తిస్తుంది కదా. పార్ట్ ఆఫ్ నూజివీడు మండలం ఎందుకు వెళ్ళారు? పౌడి మొక్కల మండలం ఎందుకు వెళ్ళారు? ఆర్వీఎస్ ఎందుకు వెళ్ళారు? తలపల్లి మండలంలో పార్టీకి ఎందుకు వెళ్ళారు? ఘంటసాలలో పార్టీకి ఎందుకు వెళ్ళారు? పామర్లో పార్టీకి ఎందుకు వెళ్ళారు? పెదపార్పూడి మండలానికి ఎందుకు వెళ్ళారు? ఆర్వీ అసోసియేషన్ మండలాల్లో నిజంగా ఇప్పుడు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగన్ మొదలు పెట్టాడో ఇప్పుడు గుర్తుకొచ్చింది మీకు మొత్తం. మీ దగ్గర గన్నులు ఉన్నాయని మావి గన్నులు అని చెప్పారు, కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెన్నులు ఉన్నాయి, తలరాత రాసి పెన్నులు ఉన్నాయి. ఏ మండలం ఎందుకు వెళ్ళారు అని అంటే అమరావతి పరిధికి ఏది ఉపయోగపడుతుంది, ఎక్కడ ఏ ప్రాంతం ఉంది, ఏంటి పరిశీలన చేసేటువంటి ప్రభుత్వం అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఇక్కడికి ఎందుకు వెళ్ళింది అని చెప్తారేంటి? అది పరిపాలనలో ఒక భాగం, పరిపాలనలో ఒక భాగం. మంత్రి చేసిన మీకు కూడా తెలియదు. అది మీకు భయపడటం ఏంటాయా? మీకెవరికి భయపడతాడు? 73 ఏళ్ల వయసులో 53 రోజులు జైల్లో పెడితే ఆడిది గుడ్లు తీసేవసలు పడేశాడు ఆయన. పెట్టుకో, నీకు ఏం చేతనైతే చేసుకోమన్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, తొక్కి పాడేస్తా అన్నారు, తొక్కి పాడేశారు. మీరేంది మాట్లాడదు? మీకు భయపడ్డమా? మీకు భయపడేవాడు కూడా ఒకటి ఉంటాడా? మీలాంటి భయభ్రాంతులకు గురి చేసే పార్టీ ఒకటి ఉండకూడదని 11కి దించి పాడేశారు ప్రజలు. ప్రభుత్వం ఎవరు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ పరిశీలన చేస్తున్నారు, అది కూడా మీకు భయపడా. 11 సీట్లకు భయపడటం ఏంటాయా? పేరు నాని గారు ఏమైనా మైండ్ నుండి మాట్లాడుతున్నారా? మోకాల్లోకి గుజ్జుగాని జారిపోయిందా? చూసుకోండి ఒకసారి, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.